హాయ్! హలో! గుడ్ ఈవెనింగ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే మస్తున్నా. ఇంకా ఇదొచ్చేసి నా ఈవినింగ్ రొటీన్ అనమాట. మధ్యాహ్నము ఇంకా పిల్లలు స్కూల్ నుంచి 12 కల్లా వచ్చేస్తారు కదా! వాళ్ళకైతే చక్కగా అన్నం తినిపిచ్చేసి, ఇంకా కాసేపు వాళ్ళైతే టీవీ చూస్తారనమాట. కాసేపు అలా టీవీ చూసి ఎందుకంటే స్కూల్‌లో ఉండి, ఉండి పాపం అలసిపోయి వస్తారు కదా! అలా మైండ్ కొంచెం రిఫ్రెష్ అవుతుందనేసి కాసేపయితే టీవీ చూడనిస్తాను. ఇంకా అన్నం తినేంత సేపయితే టీవీ పెట్టేస్తాను. చక్కగా వాళ్ళు టీవీ చూస్తూ అన్నమైతే తినేస్తారు. ఈలోపు మా ఆయన కూడా వచ్చేస్తారనమాట. ఇంకా అందరం కలిసి లంచ్ చేస్తాం. ఒక్కొక్కసారి ఏంటి అంటే టైం వీలవ్వదనమాట. అంటే ఈ టైంకే వస్తారు అని గ్యారంటీ అయితే ఏమీ ఉండదనమాట. ఒక్కొక్కసారి 1కే వస్తారు. ఒకసారి 1:30కి వస్తారు. ఒకసారి 2:30 ఒక్కొక్కసారి 3:30కి వచ్చిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. అలా ఈయన డ్యూటీకి అసలు టైమింగ్స్‌కి మనం అస్సలు నమ్మకం పెట్టుకోకూడదనమాట. ఏ టైంకి వస్తారు అనేది. అందుకే అప్పుడప్పుడు ఆకలేస్తే నేను పిల్లలు త్వరగానే తినేస్తాము. లేదు అంటే ఇంకా కొంచెం త్వరగా వస్తాను అని చెప్తే వెయిట్ చేస్తామన్నమాట. అలా ఇంకా ఆయనొస్తే మా ఆయనొస్తే ఇంకా అందరం కలిసి భోంచేసేస్తాము. భోంచేసిన తర్వాత కాసేపయితే ఖచ్చితంగా నేను పిల్లల్ని పడుకోబెడతానండి ఆఫ్టర్‌నూన్. ఎందుకు అంటే పిల్లలకి మంచి ఫుడ్ అంటే హెల్తీ ఫుడ్ ఎంత ఇంపార్టెంటో పిల్లలకి ఈ ఏజ్‌లో నిద్ర కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. అందుకనేసి నేనైతే ఖచ్చితంగా ఏదేమైనా సరే కోప్పడైనా సరే, భయపెట్టయినా సరే ఖచ్చితంగా కాసేపయితే పడుకోబెడతాననమాట. ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా కాసేపు పడుకుంటాను. మా ఆయన కూడా ఎందుకంటే 4కే ఆయన మళ్ళీ డ్యూటీకెళ్ళాలి కాబట్టి ఆయన కూడా ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ అట్లా పడుకుంటారనమాట. ఇంకా తర్వాత నేను మళ్ళీ అలారమే పెట్టుకుంటానండి. అలారం లేకుండానైతే నేను అస్సలు లేవలేననమాట. ఇంకా అలారం పెట్టుకొని 4:40, 4:30కి అట్లా లేచేస్తాను. పిల్లలేంటంటే ఇప్పుడైతే గ్రౌండ్‌కెళ్తున్నారనమాట ఆడుకోవడానికి. అక్కడైతే కొంచెం సెక్యూరిటీ ఉంటుంది. ఎందుకంటే భయ్యా వాళ్ళుంటారు చూసుకోవడానికి, పిల్లల్ని చూసుకోవడానికి అక్కడ. ఇంకా పిల్లలందరూ ఎళ్లి అక్కడ వాలీబాల్, ఫుట్‌బాల్ అంటే పెద్ద పిల్లలైతే వాలీబాల్ అట్లా ఆడుకుంటూ ఉంటారు. చిన్న పిల్లలు అట్లా ఇంకా వాళ్ళని చూస్తూ వీళ్ళు కూడా కొంచెం చిన్నగా ప్రాక్టీస్ కూడా చేపిస్తున్నారంట పిల్లలకి. అట్లా ఇంకా పిల్లలు కూడా వెళ్తున్నారనమాట. సరే ఇక్కడైతే చూడాలి మనము ఎటెళ్తున్నారు, ఏం చేస్తున్నారనో భయముంటుంది. అదే గ్రౌండ్‌లో అయితే ఆ ఇబ్బందే ఉండదు కదా! అనేసి చక్కగా వాళ్ళని కూడా 5కి అట్లా ప్రిపేర్ చేసేసి చక్కగా ఏదైనా తినిపించి వాళ్ళని కూడా గ్రౌండ్‌కి పంపించేస్తున్నాను. ఇంకా వాళ్ళెళ్ళిన తర్వాత చక్కగా నేనైతే ఇల్లు గిన ఊడ్చేసుకొని గిన్నెలుంటే కొన్ని కడిగేసేసుకొని చక్కగా వాతావరణం చాలా చల్లగా ఉంది గదండీ! అందుకనే టీ అయితే పెట్టుకున్నాను. మా ఆయనైతే ఈవినింగ్ అప్పుడప్పుడు టీ తాగట్లేదు. ఇగ నేను ఒకదాన్నే చక్కగా టీ అయితే పెట్టేసుకొని ఈవినింగ్ అలా బాల్కనీలో ఉంటే మా బాల్కనీ నుంచి భలే ఉంటుందండి గ్రీనరీ. ఇటు సైడ్ పక్కలలో ఎక్కడ క్వార్టర్స్ ఉండవు. మాదే లాస్ట్ క్వార్టర్ అనమాట. అందుకనేసి ఇంగ ఇక్కడ పెద్ద హంగామా, అల్లరి ఏముండదు. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. నాకైతే చాలా రిలాక్స్‌డ్‌గా అనిపిస్తుంది. సో, అలా వచ్చి చల్లగాలిని ఆస్వాదిస్తూ కాస్త టీ అయితే